ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయమందు మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం నుంచి ధ్యానం చేసుకుందాము. ప్రియ విశ్వాసులారా, దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసు మోషే కంటే ఉన్నతమైన వాడు. మోషేనే కలగచేసిన సృష్టికర్త. మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకస్తుడు అని ఇంటినే నిర్మించిన వాడు క్రీస్తు. యూదులు మోషేకి చాలా విలువిస్తారు. చాలా గౌరవిస్తారు. అయితే ఇంకా గౌరవించడానికి యోగ్యుడు అసలు దేవాది దేవుడు ప్రభు అయిన యేసు. ఆయన వైపు మీరు చూడండి అంటూ 3వ అధ్యాయం నుంచి 4వ అధ్యాయంలో యెహోషువ కన్నా శ్రేష్ఠుడు. అలాగే ఇశ్రాయేలీయుల గతకాలపు చరిత్ర ప్రత్యేకించి అరణ్యవాసం. వారు అరణ్యంలో ఐగుప్తు నుంచి విడిపించబడి అరణ్య యాత్ర చేసిన సంభవాలను ఉదాహరణగా తీసుకొని ఈ 3, 4 అధ్యాయాలు వ్రాయటం జరిగింది. ప్రియ విశ్వాసులారా, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచండి. దేవుని ఇల్లంతట్లో మోషే నమ్మకంగా ఉండినట్లు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకంగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడెను. సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టిన వాడికి ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ముందు చెప్పబోవు సంగతులకు సాక్షార్థంగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన యెడల మనమే ఆయన ఇల్లు. ప్రియ విశ్వాసులారా, పౌలు మాట్లాడుతున్నాడు. మనం దేవుని యొక్క పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, యూదులతో మాట్లాడుతున్నాడు. యూదులు దేవుణ్ణి విశ్వసించారు, క్రైస్తవులయ్యారు. వారు యూద క్రైస్తవులు. ఇప్పుడు యూద క్రైస్తవులతో పౌలు అంటున్నారు, పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందారు. వీరు పరిశుద్ధ సహోదరులు. పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డారు. యేసుక్రీస్తులో ఉన్న ప్రతి ఒక్కరూ పరిశుద్ధులుగా ఉండవలసిందే. పరిశుద్ధతే అర్హత, యోగ్యత. పరిశుద్ధత లేని వారిని ప్రభువు అంగీకరించడు. పరలోక సంబంధమైన పిలుపు అంటే పరలోకంలో దేవునితో కూడా యుగయుగాలు ఉండటానికి ఆహ్వానించబడిన వారులారా, పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడు అంటే మనం యేసుక్రీస్తు యొక్క వాక్యాన్ని, సువార్తను విశ్వసించి ఒప్పుకున్నాము. అంతరంగమందు విశ్వసించాము. అలాగే మన క్రియల ద్వారా, నోటి మాటల ద్వారా సత్యవాక్యాన్ని ఒప్పుకున్నాము, విన్నాము. ఒప్పుకున్న దాన్ని పట్టుకున్నాము. ఒప్పుకొనిన దానికి అపోస్తలుడు, ప్రధాన యాజకుడు. యేసుక్రీస్తు ప్రభువుని 2 రకాలుగా తెలియచేస్తున్నాడు పౌలు. యేసుక్రీస్తు ప్రభువు అపోస్తలుడు. అపోస్తలుడంటే పని మీద పంపబడిన వ్యక్తి కదా! మరి యేసుక్రీస్తు కూడా తండ్రి అయిన దేవుని చేత ఒక పని నియమించబడిన వాడై భూలోకానికి పంపబడ్డాడు. పంపబడిన వాడై అలనాటి అపోస్తలులు పంపబడిన వారై రాజ్య సువార్తను, యేసుక్రీస్తుని గురించి ఎలాగూ ప్రకటన చేశారో, ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఉన్నతమైన రాజ్యాన్ని గురించిన సువార్త అందరికీ వినిపించారు. అపోస్తలులు ఎలాగైతే పరిచర్య చేస్తూ వచ్చారో, యేసు ప్రభు కూడా భూమి మీద దేవుని సన్నిధిని అందరూ గుర్తుపట్టేటట్లుగా, అందరూ తెలుసుకునేటట్లుగా పరిచర్య చేశాడు. సువార్త అందించిన అపోస్తలుడు అంటే దేవుని సమాచారాన్ని మనకు తెచ్చాడు. ఇప్పుడు మన సమాచారాన్ని, మన యొక్క యోగ్యతను మన పక్షంగా బలిగా తానే మారి, శుద్ధీకరణం తానే చేసి, ఇప్పుడు తండ్రి దగ్గరికి ప్రధాన యాజకుడిగా వెళ్ళిన యేసు మీద లక్ష్యముంచండి. చూసారా? తండ్రి దగ్గరుండేమో మన కోసము సువార్త అందించడానికి, అన్ని విషయాలు తెలియచేయడానికి అపోస్తలుడిగా వచ్చాడు. శ్రమ బాధితుడయ్యాడు. శ్రమను అనుభవించాడు. శిలువనందు మరణించాడు. అలాగే 3 దినాలు సమాధిలో ఉన్నాడు. మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. పునరుత్థానుడిగా నిలిచాడు.
జయశీలుడు, మరణాన్ని జయించిన దేవుడు. దేవుడై అందరి పక్షంగా పాప విమోచన కోసం కార్యం చేసి అంటే తన ప్రాణాన్నే అర్పించి, ఇప్పుడు మనందరి పక్షంగా విజ్ఞాపన చేయడానికి ప్రధాన యాజకుడుగా తండ్రి దగ్గరకు వెళ్ళాడు. ఈ యేసు మీద లక్ష్యముంచండి. మీకు మోషే తెలుసు కదా! మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నాడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో ఈ సాక్ష్యం ఉంటుంది. నా ఇల్లంతట్లో నమ్మకస్తుడని మోషేని గురించి ప్రస్తావించారు దేవుడు. అలాంటి నమ్మకస్తుడు మోషే అని మీరెలాగూ చదివారో, ఏ మోషే గారిని గురించి మీరు వింటూ వచ్చారో, ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకస్తుడు. యేసుక్రీస్తు ప్రభువు కూడా తండ్రి అయిన దేవునికి నమ్మకస్తుడు. ఈయన విధేయుడు. ఎంత విధేయుడంటే మరణము నొందినంతగా అనగా శిలువ మరణం నొందినంతగా తన్ను తాను తగ్గించుకున్న విధేయుడు. ప్రతి ఇల్లు ఎవరో ఒకరి చేత కట్టబడుతుంది. మరి సమస్తము దేవుని చేత కట్టబడింది. అన్ని కట్టినవాడు దేవుడే. ఇంటికి ఇంటికంటే దాన్ని కట్టిన వానికి ఎక్కువ ఘనత ఎలా కలుగుతుందో, ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడ్డాడు. ఎందుకంటే ప్రియ విశ్వాసులారా, మోషే దేవుని సేవకుడు. దేవుని ఇంట్లో నమ్మకమైన సేవకుడు. మరలా చెప్తాను. మోషే దేవుని ఇంట్లో నమ్మకమైన సేవకుడు. మరి ఈయన కుమారుడు. చెప్పబోవు సంగతులన్నిటికి జరగబోయే వాటన్నింటికి సాక్షార్థంగా పరిచారకుడుగా మోషే ఉన్నాడు. దేవుని ఇంట్లో పరిచారకుడు, సేవకుడు నమ్మకంగా ఉన్నాడు. అయితే క్రీస్తు కుమారుడు. ఇంటి పైన, ఇంటి మీద నమ్మకస్తుడు. అంటే ఇంటి మీద అధికారం ఉన్న దేవుడు. తండ్రి ఇల్లు, తండ్రి ఇంటిని నమ్మకంగా చూసే గృహ నిర్వాహకుడు, నమ్మకమైన వాడు దేవుడైతే, అన్నింటికి ఆ ఇంటి మీద హక్కుదారుడు యజమాని. యజమానైనప్పటికీ ఆయన నమ్మకస్తుడు. ఆయన ఎలాగూ ఇంటి మీద అధికారి నమ్మకస్తుడు. మరి మోషే ఇంట్లో పరిచారకుడు నమ్మకస్తుడే. అంటే పరిచర్య చేసిన మోషే ఎలాగ నమ్మకస్తుడో, ఆ ఇంటినే కట్టిన యేసు ప్రభు కూడా అంతే నమ్మకస్తుడు. మోషే కన్నా మహిమ పొందటానికి అర్హుడు. మోషే ఇంట్లో పని చేశాడు. ఇంట్లో పని చేసిన వానికే అంత మెప్పు, అంత మహిమ ఉంటే, ఇంటినే కట్టిన వానికి మరి ఎక్కువ మెప్పు ఉంటుంది కదా! యేసు మోషే కంటే శ్రేష్ఠుడు. మోషే కంటే ఉన్నతమైన వాడు. మొదటి అధ్యాయంలో ప్రవక్తల కన్నా శ్రేష్ఠుడని నిరూపించబడింది. ఆ మొదటి అధ్యాయం 4, 5 వచనాల నుంచి రెండవ అధ్యాయం అంతా దేవదూతల కంటే శ్రేష్ఠుడని నిరూపించబడింది. మోషే కన్నా ఉన్నతమైన వాడని ఈ మూడవ అధ్యాయంలో నిరూపిస్తున్నాడు పౌలు యేసుక్రీస్తు ప్రభువుని. సరే, ఇంతకు నిరూపించాల్సినంత అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఆయన దేవుడు. అయితే యూద క్రైస్తవులు వీళ్ళు తెలుసుకోవాలి. ఎందుకంటే వీరు యేసయ్యలోనికి వచ్చారు. యేసయ్యని ఆరాధిస్తున్నారు. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటి? శ్రమ కలగగా యోధ మతము అనుకరిస్తేనే మంచిది. ఈ మార్గంలో శ్రమలున్నాయని మరలా వెనక్కి వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో ఈ లేఖ వ్రాయటం జరిగింది. అందుకే మీరు ఏ మోషే ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదవాలని మరలా వెనక్కెళ్తున్నారో, ఏ మోషేని మీరు నాయకుడని, గొప్ప దైవజనుడిగా మీరు చూస్తున్నారో, దేవదూతలకు మీరెలాగూ మంచి స్థానం మీ మనసులో ఇచ్చారో, అందరికన్నా గొప్పవాడు, శ్రేష్ఠుడు యేసు. ఈయన్ని వదలకండి. మోషే ఒక పరిచారకుడే. కానీ ఈయన ఇంటికే యజమాని అంటూ యేసుక్రీస్తుని గురించి చాలా స్పష్టంగా అనేకమైన విషయాలు ఆయన ఆధిపత్యాన్ని గురించి స్పష్టంగా చూపుతున్నాడు. యేసుక్రీస్తు కుమారుడు అయినప్పటికీ అన్నింటికి ఆయనే హక్కుదారుడు. మనం కూడా మంచి ధైర్యం కలిగి, ఉత్సాహంతో కూడిన నిరీక్షణ అంటే మనకు యేసుక్రీస్తు ప్రభువు మీద నిరీక్షణ ఉంటే ఆనందం ఉంటుంది. ఉత్సాహిస్తాము. ఈ ఉత్సాహంతో కూడిన నిరీక్షణతో నా దేవుడున్నాడనే ధైర్యంతో, ఈ ధైర్యాన్ని, ఈ ఉత్సాహాన్ని తుదమట్టుకు మనం చేపడితే మనమే దేవుని ఇల్లుగా ఉంటాము. ప్రియ విశ్వాసులారా, మీరేదైతే నమ్మారో, ఏదైతే విశ్వసించారో, ఏ ప్రభువునైతే అంగీకరించారో, అంగీకరించిన ప్రభువు ఉన్నాడని ధైర్యంగా ఉండండి. ఏదైతే మీరు నిరీక్షిస్తున్నారో, ఆ నిరీక్షణతో ఉత్సాహం గలవారే స్థిరంగా ఉండండి. తుదమట్టుకు దాన్ని చేపట్టండి. అప్పుడు మీరే దేవుని ఇంటిగా ఉంటారు. దేవుడు ఇంటి పైన యజమానుడు. దేవుడు మిమ్మల్ని కడతాడు. మీరు పడగొట్టబడకుండా ఉంటారు. దేవుడు గొప్ప దేవుడు అంటూ తెలియచేస్తున్నా. ప్రియ విశ్వాసులారా, మరి ధైర్యాన్ని, నిరీక్షణను నాటి యూదులే కాదు, నేడు మనం కూడా కలిగి ఉండాలి. దేవుని ఇంటిగా మనం నిర్మించబడిన వారముగా ఉండాలి. మనం దేవుని ఇల్లుగా ఉండాలి. దేవుడు మనల్ని
అందమైన కట్టడంలాగా నిర్మించాలి. మనం దేవుని కొరకు కట్టబడాలి. దేవుని ఆలయముగా రూపుదిద్దబడాలి. ప్రియ విశ్వాసులారా అలాగ మనం ఉండాలి. 7వ వచనం నుంచి. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు. నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరు ఎల్లప్పుడూ తమ హృదయాలోచనలలో తప్పిపోవుచున్నారు. నా మార్గములను తెలుసుకొనలేరు. గనుక నేను కోపముతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపలేరని చెప్పితిని. సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకోండి. ప్రియ విశ్వాసులారా, పౌలు గారు 95 కీర్తన 7, 8, 9, 10, 11 వచనాలను ఇక్కడ ఎత్తి ఇజ్రాయేలీయుల అరణ్య యాత్రకు సంబంధించిన వివరాలను ఉదహరిస్తూ చాలా చక్కగా నేటి యోధ క్రైస్తవులకు అంటే మొదటి శతాబ్దంలో పౌలు గారు ఎవరిని ఉద్దేశించి అయితే ఈ లేఖ రాస్తున్నారో వారికి అర్థమయ్యేలాగా వారి ధర్మశాస్త్రంలోని సంఘటనల్ని ఎత్తి వ్రాస్తూ ఉన్నారు. ప్రియ విశ్వాసులారా, మనం నమ్మకస్తులంగా ఉండాలి. దేవుని ఇల్లు వలె కట్టబడాలి. మోషే నమ్మకస్తుడు. మోషే కన్నా నమ్మకస్తుడు, తండ్రికి విధేయుడు. మోషే ఎలాగైతే తన బాధ్యతను పరిచారకుడై ఉండి సక్రమంగా నిర్వర్తించాడో, కుమారుడైన క్రీస్తు తన కుమారుడై ఉండి నమ్మకంగా అలాగే నిర్వర్తించాడు. మనం దేవుని ఇల్లుగా ఉండాలంటే మన ధైర్యాన్ని, నిరీక్షణను మనం తుదమట్టుకు చేపట్టాలి. అలా చేపడితేనే మనం దేవుని అన్ని వాగ్దానాలకు వారసులమవుతాం. అయితే పరిశుద్ధాత్మ ఇలా చెప్తున్నారు. 95 కీర్తన నుంచి ఈ మాటలు తీసుకున్నారు పౌలు గారు. నేడు మీరాయన శబ్దాన్ని విన్నారు. అరణ్యంలో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వల్లే మీ హృదయాలను కఠినపరచుకోకండి. ఇంతకు సంగతేంటంటే, ఇశ్రాయేలీయులు అరణ్య ప్రయాణంలో దేవుని చేత 40 సంవత్సరాలు నడిపించబడుతూ వచ్చారు. నడిపించబడుతూనే ఉన్నారు కానీ, దేవుని మాటలు వింటున్నారు. మోషే ద్వారా వారికి సువార్త అందుతూనే ఉంది. దేవుని ప్రత్యక్షత కార్యాల రూపంలో వాళ్ళ కళ్ళకు కనిపిస్తూనే ఉంది. వారి చెవుల ద్వారా దేవుని మాటలు వినబడుతూనే ఉన్నాయి. అయితే వీరెలాంటి ప్రజలంటే, దేవుని మాటలు వింటూనే ఉన్నారు గానీ, దేవుని కార్యాలు చూస్తూనే ఉన్నారు గానీ, ఆయన శోధిస్తూ వచ్చారు. ఎర్ర సముద్రము పాయలుగా చేసి వారిని ఆరిన నేలను అందరికి దాటించిన ప్రభువు యొక్క కార్యాన్ని వాళ్ళ కళ్ళతో చూశారు. కొంత దూరం వెళ్ళేసరికే దేవుడేంటి, మీరేంటి మోషే గారు మమ్మల్ని ఇలాగ తీసుకొనొచ్చారు. ఈ ప్రాంతమందు చంపుతారా? మాకు నీళ్లు లేవే. చంపే దేవుడైతే సముద్రాన్ని పాయలు చేస్తాడా? చేయడు కదా! మరి వారు మర్చిపోయారా? కళ్ళతో చూశారు. చెవులతో విన్నారు. కానీ హృదయాలు ఏమైనాయంటే కఠినమైపోయాయి. సరే నీటినిచ్చాడు దేవుడు. మరలా యాత్ర కొనసాగుతుంది. బండను చీల్చి అద్భుతమైన జలాలను వారికి త్రాగనిచ్చాడు. సరే కొంత దూరం వెళ్ళిర్రు. ఆకలైంది. ఇప్పుడు చూడండి మరలా ఎర్ర సముద్రం కార్యం మర్చిపోయారు. బండను చీల్చి నీటినిచ్చిన కార్యాన్ని మర్చిపోయి, ఏమి ఈ అరణ్యమందు మమ్మల్ని చంపుతారా? మాకు ఆహారం లేదు. మేము ఐగుప్తులో ఉండగా ఎంత చక్కగా మాంసం వండుకునేవాళ్ళము. కొండల దగ్గర కూర్చునేవారిమి. మాకు ఐగుప్తులో మేము తిన్న అనేకమైన ఆహార పదార్థాలు జ్ఞాపకం వస్తున్నాయి. ఈ అరణ్యంలో ఏమీ లేదు అని మరలా మరలా శోధించారు. అడిగారు. ఎదురు తిరిగారు. ప్రియ విశ్వాసులారా కారణం ఏంటి? వారు దేవుని కార్యాలు చూచి కూడా హృదయాలను కఠినపరుచుకున్నారు. కాబట్టి ఆ తరం వారితో విసిగిపోయాడు. దేవుడు విసిగిపోయి అన్నాడు, వీరెల్లప్పుడూ హృదయాలోచనల విషయంలో తప్పిపోచున్నారు. నా మార్గాలు వీరికి ఎంత బోధించినా, మోషే లాంటి దైవ సేవకుల ద్వారా అనేకమైన సంగతులను వారికి తెలియచేసినా, వాళ్ళ కళ్ళ ముందు అద్భుత అద్భుత కార్యాలు జరిగించినా, వారు వాటిని వింటున్నారు చెవులకి, కానీ హృదయంలోనికి వెళ్ళట్లేదు. కళ్ళతో చూస్తున్నారు గానీ, వారి హృదయమందవి భద్రం చేసుకోవట్లేదు. సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టి, విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవరికైనా ఉందేమో, ఒకవేళ ఉందేమో అని జాగ్రత్తగా చూసుకోనండి అంటూ యోధ క్రైస్తవులతో మొదటి శతాబ్దపు ప్రజలతో పౌలు గారు మాట్లాడుతున్నాడు. వింటున్న విశ్వాసులారా,
మరి మన సంగతేంటి? వారన్ని కార్యాలు చూసి హృదయాలంట కఠినమైపోయాయంట. దేవునికి విసుగు వచ్చేసిందంట. దేవుడు అనుకున్నాడంట వీరు మారరు. వీరెల్లప్పుడూ నన్ను విసిగిస్తారు అనుకుని కోపం తెచ్చుకున్న వాడై దేవుడు ప్రమాణం చేశాడు. ఇంక కోపంతో మాట అన్నాడు. ఏమంటే, "వీరు ఆ కనాను శారు. నేనిచ్చు విశ్రాంతిలో ప్రవేశించరు" అని సూటిగా చెప్పేశాడు. చెప్పేసేసరికి దేవుడు మాట అక్షర సత్యం కదా! మంచి దేవుని మీద సంపూర్ణ విశ్వాసం ఉంచి ఈజిప్ట్ నుంచి బయలుదేరిన కాలేబు, యెహోషువతో పాటు క్రొత్త తరాన్ని వాగ్దత్త భూమికి దేవుడు నడిపించారు గానీ, ఈ పాత తరంలో ఎవ్వరిని ఆయన చేరనివ్వలేదు. అవే దృష్టాంతాలుగా ఎత్తి మాట్లాడుతున్నారు. 13వ వచనం. నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయాలను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పెను గనక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేడు అనబడిన దినముండగానే ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనండి. విశ్వాసులారా ఇప్పుడు పౌలు హెచ్చరించి మాట్లాడుతున్నాడు. ఆయన శబ్దం విన్నారంటే ఆయన సువార్త విన్నారు. ఆయన మాటలు విన్నారు. ఆయన కార్యాలు చూసారు. చూసి కూడా ఆయన కోపం పుట్టించినప్పుడు వాళ్ళ హృదయాలు ఎలా కఠినం చేసుకొని ఆయన కోపం పుట్టించారో, కోపం పుట్టించారని వాళ్ళ హృదయాలు కఠినపరుచుకున్నారని దేవుడే చెప్పాడు కాబట్టి మనలో ఎవరైనా సరే పాపం వలన కలిగే భ్రమలో పడిపోయి హృదయాలు కఠినమైపోతాయేమో. నేడు అను దినం ఉండగానే ప్రతిదినం ఒకరినొకరు బుద్ధి చెప్పుకోనండి. సహోదరులారా ఒకరికొకరు మంచి విషయాలు నేర్పుకోండి. ఎందుకంటే పాపం వలన భ్రమ కలుగుతుంది. పాపము మనల్ని ఆకర్షిస్తుంది. భ్రమలో పడేస్తుంది. పాపం చేస్తున్న వ్యక్తి అనుకుంటాడు, నేను సరిగానే ఉన్నాను కదా! అనుకుంటాడు. భ్రమ అంతే. కానీ వాస్తవానికి మార్గం తప్పారు. మార్గం తప్పిన వారు మేము బాగున్నామని భ్రమపడతారు. భ్రమపడినంత మాత్రం చేత పరిశుద్ధులేమి కారు. అందుకోసం ఒకరికొకరు బుద్ధి చెప్పుకోనండి. మంచి విషయాలు మీరు తెలుసుకోనండి. ఎందుకంటే దేవుని మాట స్పష్టం. అలనాటి ప్రజల మీద అది సత్యంగా, అక్షర సత్యంగా నెరవేరింది. ఇప్పుడు మనకు కూడా అలాంటి పరిస్థితి తటస్థించకూడదంటే నేడు అను దినముండగానే బుద్ధి చెప్పుకోనండి. ప్రియ విశ్వాసులారా, మనం జాగ్రత్త కలిగుందాము. పిలుపును పోగొట్టుకోకుండా ఉందామన్నారు ఆరంభంలో. రెండవ అధ్యాయంలో మనం చూస్తాము. విన్న వాక్యం నుండి ఎవరు కొట్టుకొని పోకుండా చూసుకుందాము. జాగ్రత్త పడదాము. ఇక్కడేమో ఈ వేళ ఉండగానే, నేడు అనే దినం మన కళ్ళ ఎదుట ఉండగానే ఒకరికొకరం బుద్ధి చెప్పుకొని మంచి మార్గాల్లో కొనసాగుదాం. పాపం వలన ఈ భ్రమలో ఎవరు పడకుండా జాగ్రత్తగా మిమ్మల్ని మీరు చూసుకోనండి, కనిపెట్టుకోనండి, పరీక్షించుకోనండి. 15వ వచనం ఏలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో ఆలివారమై ఉందుము. చూసారా? స్పష్టంగా చెప్తున్నాడు. మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం. అంతం మట్టుకు గట్టిగా పట్టుకోవాలి. అది అంతకంతకు వృద్ధి అవ్వాలి. విశ్వాసం మనలో పెరగాలి. మనతో పాటు మనకు వయసు పెరుగుతుంది కదా! అలాగే మనలో విశ్వాసం కూడా పెరగాలి. దేవునికి ఇంకా దగ్గర కావాలి. ఇది అంతం మట్టుకు చేపడితేనే క్రీస్తులో పాలువారమవుతాం. ఎందుకంటే 16 వచనం నుంచి విని కోపము పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపించబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారే గదా! ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను? పాపము చేసిన వారి మీదనే గదా! వారి శవములను అరణ్యములో రాలిపోయెను. ప్ర తమ తన విశ్రాంతిలో ప్రవేశింపనేరరని ఎవరిని గురించి ప్రమాణం చేసెను? అవిధేయులైన వారిని గూర్చే గదా! కాక అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. ప్రియ విశ్వాసులారా, ఇప్పుడెందుకు హృదయం కఠినమైంది. ఇశ్రాయేలీయులు దేవునికి కోపం పుట్టించారు. వారు రకరకాల పనులు చేశారు. ఇప్పుడు వ్యభిచరించారు. అలాగే లేగదూడను వారు దేవుడుగా చేసుకొని, యెహోవా దేవుడు పేరు పెట్టుకొని, ఆ ఇష్టమొచ్చినట్లుగా ప్రవర్తించారు. సరే ఇవన్నీనా కారణాలు? వారిని అదేంటి కనాను చేర్చలేకపోవడానికి కారణమేంటి? దేవుడు ప్రమాణం చేసిన విశ్రాంతిలోనికి వారు ప్రవేశించలేకపోవడానికి కారణమేంటి? దేవుడు ఈజిప్ట్‌లో వాళ్ళు బానిసలుగా మగ్గిపోతున్నారు. ఎవరో చేతి క్రింద నుండి నిద్ర లేక అంటే సరి అయిన పరిస్థితులు లేవు. ఎంతో హింస నొందుతూ, నిట్టూర్పులు విడుస్తూ ఉన్న వారిని నెమ్మదిగా జీవింపచేయడానికి కనాను తీసుకెళ్తున్నాడు దేవుడు.
కనాను తీసుకెళ్తాను. అది పాలు తేనెలు ప్రవహించే దేశము. అది విశాల దేశము. రండి అంటూ మోషే నాయకత్వంలో వారిని 40 సంవత్సరాలు నడిపించారు. మరి వీరు అరణ్యంలోనే శవములు రాలిపోయినాయి. కారణం ఏంటి? వీరి హృదయాలు కఠినమైపోయాయి. కఠినమైపోయి వీరేవో చేశారు. అయితే వాస్తవానికి ఎందుకు వాళ్ళకలాంటి పరిస్థితి పట్టిందంటే, వారు అవిధేయులయ్యారు. మొదట వారు చేసిందేంటంటే అవిధేయులయ్యారు. 2 అవిశ్వాసులయ్యారు. ప్రియ విశ్వాసులారా, దేవుని వాక్యాన్ని నమ్మని వారే అవిశ్వాసులవుతారు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజల్లో ఆ విశ్వాసం లేదు. అవిశ్వాసం వచ్చేసింది. విశ్వాసం ఉండాలి. మాకు దేవుడున్నాడు. ఈయన మమ్మల్ని శ్రమ నుండి విడిపించాడు. అద్భుతమైన దేశాన్ని ఇస్తానంటున్నాడు. ఆ గురి, గమ్యం వారికి లేదు. వారు ఇవాళ తిన్నామా? త్రాగామా? ఇంకా ఏదో దక్కలేదా? దానికోసం ఎదురు తిరిగామా? విధేయత చూపించారా అంటే అవిధేయులుగా ఉన్నారు. ఒకటి మాట వినలేదు. 2 మాట నమ్మలేదు. నిజమే. చాలామంది దేవుడిచ్చే మంచి వాగ్దానాలను కోల్పోవడానికి, దేవుడు వాగ్దానం చేస్తున్న విశ్రాంతిని మనిషి పొందుకోలేకపోవడానికి, దేవుడు పిలిచాడు కదా! ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి విశ్రాంతినిస్తాను అన్నాడే. విశ్రాంతినిస్తానన్న దేవుడు నమ్మకమైన వాడు కదా! మరి వచ్చిన వారికి నెమ్మది కలగాలి కదా! ఎందుకు మనుషుల్లో ఇవాళ నెమ్మది లేదు? ఎందుకు ఇవాల్టికి క్రీస్తునందున్న వారిలో కూడా అనేక రకాలైన పరిస్థితులు, మానసిక ఒత్తిళ్లకు గురి అయిపోయి ఏం జరుగుతుందో ఏంటో అని నెమ్మది లేని పరిస్థితులు ఎందుకొచ్చాయి? వారు కూడా ఎందుకు అరణ్యంలోనే రాలిపోయారు? కారణం ఒకటి అవిధేయత. వాక్యాన్ని వాళ్ళ కళ్ళ ముందు అద్భుత కార్యాలు చేసినా, వారి చెవులకు స్పష్టంగా వినిపించేలాగా మాట్లాడించినా, దేవుడు మాట్లాడినా, వారు వాటిని నమ్మలేదు. మాట వినలేదు. ఈ రెండే కారణాలు. విశ్వాసులారా, ఈవేళ యూద క్రైస్తవులారా, మీరైనా అలనాటి యూద క్రైస్తవులైనా, నేడు వింటున్న విశ్వాస సమాజమా, మనమైనా సరే, ఎవరమైనా సరే ఒకటి గుర్తించాలి. ఏమిటంటే, మనలో అవిశ్వాసం రాకూడదు. దేవుని మాట మీద సంపూర్ణ విశ్వాసం ఉండాలి. అవిశ్వాసం ఉండకూడదు. అవిధేయత ఉండకూడదు. దేవుని మాట వినకపోవడం శాపం. కొంచెం విన్నాను కదా! కాదు. మొత్తం వినాలి. పూర్తిగా వినాలి. మాట వినాలి. చెప్పింది చేయాలి. దేవుడు పిలిచాడు. పిలిచిన దేవుడు చేరుస్తానన్న చోటకి చేరుస్తాడు. మరి నిరీక్షణ ఉండాలి కదా! విశ్వాసం ఉండాలి కదా! ఆయన ఏది చెప్తే అది చెయ్యాలి కదా! మాకు నచ్చిందే జరగాలి. మేము అనుకున్నదే జరగాలి. లేదంటే లేదు అనుకుంటే విశ్వాసులారా అది కష్టం. మోషే ఇల్లంతట్లో నమ్మకస్తుడు. కానీ అంతటికన్నా గొప్పవాడు యేసు ప్రభు. మోషే మాట నాడు వినకుండానే మోషే ద్వారా వారికి దయచేయబడిన ధర్మశాస్త్రాన్ని వారు విననందుకు వారు అరణ్యంలో రాలిపోయారు. మోషే మాట వినలేదు. మోషే వారికి మోషే ద్వారా దేవుడు అనుగ్రహించిన ఆ ధర్మశాస్త్రానికి వారు విధేయులు కాలేదు. అలాగే దేవుడిస్తానన్న దేశం మీద వారికి విశ్వాసం కూడా లేదు. విధేయత లేదు, విశ్వాసం లేదు. అవిధేయత ఉంది, అవిశ్వాసం ఉంది. అందుకే వారి అవిధేయతే, వారి అవిశ్వాసమే వారికి కష్టాలు తెచ్చిపెట్టింది. అరణ్యమందు రాలిపోయేటట్లుగా, శవములుగా మారిపోయేటట్లుగా చేసింది. విశ్వసించిన వారే దేవుని వాగ్దానాలకు వారసులవుతారు. ప్రియ విశ్వాసి, నీలో విశ్వాసం ఉందా? నీకు దేవుని యందలి భయభక్తులున్నాయా? దేవుని మీద నమ్మకం కలిగి, దేవుడు ఇస్తానన్న వాటి మీద విశ్వాసంతో ముందుకు సాగుతున్నావా? క్రీస్తునందు వాగ్దానాలన్నీ అవును, ఆమేన్ అన్నట్లుగా ఉన్నాయి. అన్నీ జరుగుతాయి. క్రీస్తు అన్ని వాగ్దానాలు మనకు అనుగ్రహిస్తాడు. క్రీస్తునందు మనం అనేక ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాం. అయితే విశ్వాసం ఉండాలి. ఇస్తానన్న దేవుడిని నమ్మాలి. ఆయన చెప్పింది చెయ్యాలి. చెప్పింది చేయకున్నా, ఇస్తానన్నది నమ్మకున్నా విశ్రాంతి దొరకదు. వాగ్దానాలకు వారసులము కాలేము. మీరు పరిశుద్ధులుగా ఉండటానికి పరిశుద్ధ సహోదరులారా, పరలోకం సంబంధమైన పిలుపుతో పిలువబడ్డారే. పరలోక సంబంధమైన పిలుపు కోసం మీరు ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టాలి కదా! మీరు ఒప్పుకున్న దేవుని వాక్యాన్ని గట్టిగా చేపట్టాలి. దేవుని మీద విశ్వాసము, ధైర్యము, నిరీక్షణ స్థిరముగా ఉండాలి. తుదమట్టుకు కొనసాగించాలి. ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టాలి. క్రీస్తులో పాలువారముగా ఉండాలి. దేవుని వాక్యాన్ని నమ్మాలి. దేవుని వాక్యాన్ని పాటించాలి. వినాలి. విన్నదాన్ని అనుసరించాలి.
అప్పుడే మనం దీవించబడతాము. అప్పుడే దేవుని వాగ్దానాలకు వారసులమవుతాము. అప్పుడే దేవుని ఉన్నతమైన కృపను మనం పొందుకోగలుగుతాము. ప్రియ విశ్వాసులారా, విశ్రాంతిని గురించి 4 అధ్యాయంలో కూడా కొనసాగింపు ఉంది. హెబ్రీ పత్రిక 4 అధ్యాయం మొదటి నుంచి. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమను వాగ్దానం ఇంక నిలిచి ఉండగా, మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము. ప్రియ విశ్వాసులారా, ఇక్కడ మరొక హెచ్చరిక. ఆ వాగ్దానం విశ్రాంతిలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తాను. మిమ్మల్ని విశ్రాంతిలో నిలుపుతాను. మీకు నెమ్మదిస్తాను అని దేవుని వాగ్దానం. విశ్రాంతికి ఆహ్వానం నేటికి నిలిచి ఉంది. సరే, వారు కోల్పోయారంటే కనాను విశ్రాంతి దొరుకుతుంది అనటానికి ఒక సూచన మాత్రమే. నిజమైన విశ్రాంతి క్రీస్తునందు మనకి దొరుకుతుంది. నేటికి ఈ విశ్రాంతిలోనికి అలనాటి మొదటి శతాబ్దంలో ఉన్న యూద క్రైస్తవులకైనా, నేడు భారతదేశంలో ఉన్న మనమైన దేవుని ఆరాధించే భారతీయ క్రైస్తవులకైనా, ఏ దేశపు క్రైస్తవులకైనా ఈ విశ్రాంతిని గురించిన వాగ్దానం నేటికి ఉంది. నేటికి ఉంది గనక మనము దానిలో నిలిచి ఉండాలి. ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానాన్ని పొందకుండా తప్పిపోతామేమో అనే భయం కలిగి జీవించాలి. ఇశ్రాయేలీయులు చరిత్ర మనకు నేర్పే పాఠం ఏంటి? వారి అవిధేయత కదా! వారి వాగ్దానం కోల్పోయేలాగా చేసింది. వారి అవిశ్వాసం కదా! వారి ఆ వాగ్దానం కోల్పోయేలాగా చేసింది. మనము అదే అవిధేయులమైతే, మనం అలాగే అవిశ్వాసులమైతే, మనం కూడా వాగ్దానాలు కోల్పోతాం గదా! అనే భయము మనకుండాలి. అలాగుంటే మనం దేవుని యొక్క విశ్రాంతిలో ప్రవేశించగలుగుతాం. రెండో వచనం. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను. గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయెను. ప్రియవిశ్వాసులారా, ఈ వాక్యాన్ని సులభంగా గ్రహించండి. ఇక్కడ పౌలు గారు చెప్తుందేంటంటే, వారికి ప్రకటించబడ్డట్లు మనకు సువార్త ప్రకటించబడింది. వారికి మోషే చెప్పారు. ఆ తర్వాత ప్రవక్తలు చెప్పారు. దేవుడు ఆయా రకాలుగా వారితో మాట్లాడుతూ వచ్చారు. నేడు మనతోనూ తన కుమారుని ద్వారా మాట్లాడారు. ప్రథమ అపోస్తలుల ద్వారా, నేడు వింటున్నప్పుడుగా మనకు సేవకుల ద్వారా మాట్లాడుతూనే ఉన్నాడు. వింటున్నట్లు వారికి వాక్యం ఎందుకు నిష్ప్రయోజనమైంది? వాస్తవానికి వాక్యం జీవింపచేసేదని, ఇదే అధ్యాయం 12వ వచనంలో వాక్యం బలమైనదని, సజీవమైనదని, అలాగే మనం కీర్తనల గ్రంథంలో చదువుతాము. "ఈ వాక్యం నా పాదాలకు దీపం, నా త్రోవలకు వెలుగు. ఈ వాక్యం నాకు తృప్తినిచ్చింది. నా బాధల్లో నెమ్మదిచ్చింది." ఎన్నో రకాలుగా వాక్యం యొక్క ప్రత్యక్షతలు మనం చదువుతాం కదా! అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, వీరు విన్నారు. విన్న వాక్యానికి వాళ్ళ విశ్వాసాన్ని జత చేయలేదు. ప్రియ విశ్వాసి, వాక్యం వింటే సరిపోతుందనుకున్నావా? రోజు రోజు నేను వాక్యం వింటానండి. రోజు రోజు నేను బైబిల్ గ్రంథం చదువుతానండి అంటే సరిపోతుందనుకున్నావా? విన్న వాక్యంతో నీ విశ్వాసం జత కట్టాలి. వాక్యానికి నీ విశ్వాసం తోడవ్వాలి. యేసుక్రీస్తు ప్రభువు వాక్యం ఇలాగ సెలవిస్తుంది. ఉదాహరణ చెప్తున్నాను. నేను నీకు ఆరోగ్యం ఇస్తాను అని ఉన్నదనుకుందాం. ఎప్పుడు మనకది నిజంగా ఆరోగ్యకరం అవుతుందో తెలుసా? ఆ మాటను నమ్మినప్పుడు కదా! మాటను నమ్మనప్పుడు అది మాటగానే ఉంటుంది. మాటను నమ్మినప్పుడే అది మనలో క్రియ చేస్తుంది. ఇశ్రాయేలీయుల పరిస్థితి ఏంటంటే, వాళ్ళు సువార్త నాడు విన్నారు. దేవుని మాటలు ఆలకించారు. కానీ వాళ్ళకు విశ్వాసం లేదు. మనకు సువార్త అందించబడింది. మనం విశ్వసించాలి. లేదంటే వాక్యం నిష్ప్రయోజనంగా ఆ వ్యక్తి విషయంలో ఎంచబడుతుంది గానీ, వాక్యం నిష్ప్రయోజనమైనది కాదు. ప్రియ విశ్వాసి, నువ్వు వినలేదనుకో, నీ జీవితం వ్యర్థమైపోతుంది గానీ, వాక్యం వ్యర్థం గాదు. అదే నువ్వు వాక్యాన్ని విశ్వసిస్తే నీ జీవితమే దీవెనకరము అవుతుంది. మూడో వచనం. కాగా జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన వాక్యములన్నీయు సంపూర్ణమయ్యున్నను. ఈ విశ్రాంతిని గురించి నేను కోపముతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశిస్తున్నాము. ఇక్కడ 95 కీర్తన 11వ వచనాన్ని జత చేసి మాట్లాడుతున్నారు. జగదుత్పత్తి జగత్తు పునాది వేయక ముందే ఆయన వాక్యం సంపూర్ణంగా ఉంది. ఆ విశ్రాంతిని గురించి వాళ్ళకైతే నేను కనాను చేర్చనన్నాడు. కనాను చేర్చనని నేను కోపగించుకుంటున్నానని మరెవరు చేరరని. కానీ కాలేబు యెహోషువతో కూడా మృత తరం మాత్రమే చేరతారని దేవుడు స్పష్టంగా చెప్పాడు.
వాళ్ళైతే చేరలేకపోయారు. కానీ ఆ మాటను అనుసరించి మనం విశ్వాసం స్థిరంగా నిలిపితే, వాళ్ళలాగా అవిధేయులం కాకుండా ఉంటే, వాళ్ళలాగా అవిశ్వాసం మనలో లేకుండా ఉంటే, విశ్రాంతిలో మనం ప్రవేశిస్తాము. విశ్వాసులారా, విశ్రాంతి అంటే నెమ్మది అని, అలాగే ప్రశాంతత ఇలాంటి అర్థాలొస్తాయి. సరే, ఇంతకు విశ్రాంతి అంటే పనులేం చేయకుండా కూర్చోవడం అనుకున్నారా? అలా కాదు. విశ్రాంతిలో మనం ప్రవేశిస్తున్నామంటే విశ్వాసం ద్వారా క్రీస్తులోనికి రావాలి. క్రీస్తునందున్న వారు కష్టాల మధ్యనున్న ప్రశాంతంగా ఉంటారు. ఎందుకంటే దేవుడు ధైర్యపరుస్తాడు. పని చేయిస్తాడు. పని చేయటానికి తానే తోడుగా ఉంటాడు. ఆయన అన్నాడు కదా! "నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతోనే ఉన్నాను. మీతో ఉంటాను" అన్న దేవుడు ఉంటాడు. యేసు ఉంటే మనకు ధైర్యం. యేసు అంటే మనకు ఆనందం. యేసు ఉంటే మనకు అన్నీ దొరుకుతాయి. యేసునందున్నవారు నిజంగానే నలుదిశలా ఎలాంటి పరిస్థితులైనా నెమ్మదిగా ఉంటారు. నెమ్మదిగా ఉంటారు. పౌలు గారు ఆ మాటలనే కదా మనం చూసాము. గత పత్రికల్లో మనం ధ్యానం చేస్తూ వచ్చాము. నేను ఏ స్థితిలో ఉన్న తృప్తిగా ఉన్నాను. ఏ స్థితిలో ఉన్న ఆనందంగా ఉన్నాను. నేను బాధపడ్డా ఆనందంగానే ఉంటున్నాను. తృప్తిగా ఉంటున్నాను. సంతోషంగా ఉన్న తృప్తిగానే ఉంటున్నాను. విన్నా తృప్తిగా ఉంటున్నాను. వినకపోయినా తృప్తిగా ఉంటున్నాను. కారణం ఏంటంటే నన్ను బలపరిచే దేవునిలోనే ఇవన్నీ నేను చేయగలుగుతున్నాను. అంటే పౌలు గారు శ్రమల గుండా వెళ్ళలేదా? వెళ్లారే. పౌలు గారికి ఆనంద క్షణాలు కలగలేదా? కలిగాయి. అదైనా, ఇదైనా ఎలా ప్రశాంతంగా ఉండగలిగారంటే క్రీస్తులో ఉన్నారు. క్రీస్తులో ఉండటమే నిజమైన విశ్రాంతి. క్రీస్తులోనికి రమ్మని నేటికి మనకు ఆహ్వానం ఉంది. గుణపళంగా యేసుక్రీస్తుని ప్రభువు అని విశ్వసించి రావాలి. రాలేకపోవడానికి నీలో పాపం ఉందేమో పాపాన్ని ఒప్పుకో. నీలో అవిశ్వాసం ఉందేమో అవిశ్వాసం ఉంటే దేవుని కార్యాలు చూడలేరు. అవిధేయత ఉంటే దేవుని దగ్గరికి రాలేరు. అవిధేయత, అవిశ్వాసం, పాపం ఏ మనిషిలో ఉండకూడదు. పాపంలో పడకూడదు. పాపపు భ్రమంలో చిక్కకూడదు. ప్రియ విశ్వాసులారా, 4 వచనం. మరియు దేవుడు ఏడవ దినమందు తన కార్యములన్నిటినీ ముగించి విశ్రమించెను అని ఏడవ దినమును గురించి ఆయన ఒక చోట చెప్పి ఉన్నాడు. ఇదియుగాక ఈ చోటనే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి ఉన్నాడు. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురు. మాట అనుమాట నిశ్చయం గనుక ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశించలేదు గనుక నేడు మీరాయన మాట వినిన ఎడల మీ హృదయములను కొనకుండా ఉండండని వెనుక చెప్పబడిన ప్రకారం ఇంతకాలమైన తరువాత దావీదు గ్రంథములో నేడని ఒక దినమును గురించి నిర్ణయించుచున్నాడు. యెహోషువ వారికి విశ్రాంతి కలగజేసిన యెడల ఆ తర్వాత మరి ఒక దినమును గురించి ఆయన చెప్పకపోవును. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ప్రియ విశ్వాసులారా, చూడండి, దేవుడు విశ్రాంతినిస్తానన్నాడు. ఆ విశ్రాంతి అంటే వారికి అప్పుడు విశ్రాంతి పొందటానికి ఒక స్థలంగా కనాన్ని దేవుడు చూపించాడు. ఆ కనాన్‌లోకి విశ్వాసం ఉన్న వారందరూ చేరతారు. అవిశ్వాసులు చేరరు. అవిధేయులు చేరరు. యెహోషువ గొప్ప నాయకుడే. వారిని నడిపించాడు. నడిపించిన నాయకుడు కూడా వారికి విశ్రాంతి కలగచేయలేకపోయాడు. కొందరు అందులో చేరలేకపోయారు అన్నారంటే కొందరు చేరగలుగుతారు అనే కదా అర్థం. కొందరు విశ్రాంతిలో చేరగలుగుతారు అన్నప్పుడు ఎవరు చేరతారు? ఆయన మీద విశ్వాసం ఉంచిన వారే కదా! ఆయన మీద నమ్మిక ఉంచిన వారే కదా! ఆయన యందు ఎవరైతే మంచి హృదయం కలవారై ఆయన మీద గురి గమ్యాన్ని నిలుపుతారో వారే కదా అలాంటి విశ్రాంతిలో చేరగలిగేది. ప్రియ విశ్వాసులారా, దేవుని విశ్రాంతి ఇంకా నిలిచి ఉంది. కాబట్టి మనం దేవుని అనుగ్రహించే ఆ విశ్రాంతిలో మనం చేరాలి. ఒక సబ్బాతు నాడు వారు ఏ పని చేయకుండా ఉంటారు. అది వారు విశ్రాంతి దినమని భావిస్తారు. కారణం ఏంటంటే, 10వ వచనం. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారం ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించువాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడును పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదాము. విశ్వాసులారా, ఇప్పుడు పౌలు గారు సూటిగా చెప్తున్నారు. 3వ అధ్యాయం నుంచి మాట్లాడడం ప్రారంభించారు. ఏమనంటే దేవుడు ఇజ్రాయేలీయుల విషయంలో అయితే
వారు చేసిన క్రియలను బట్టి, వారి అవిధేయతను బట్టి, వారి అవిశ్వాసాన్ని బట్టి, వారు పడిపోయిన విధానాన్ని బట్టి, నేను ఇచ్చు ఆ మంచి దేశానికి వారు చేరరు. నేను అనుగ్రహించు విశ్రాంతి వారు పొందుకోలేరు. వారు అరణ్యంలోనే రాలిపోతారని దేవుడు చెప్పినట్లుగా వారు నశించిపోయారు. దేవుడు ఎలాగైతే తన కార్యాలన్నీ చేసి ముగించాడో, ఆ దినాన అందరూ తన వారుగా ఉండాలని, అందరూ తనను ఆరాధించాలని ఆ దినాన్ని పరిశుద్ధపరిచి విశ్రాంతి దినమని ప్రకటించాడు ప్రభు. అంటే ఒక దినానికి పరిమితం కాదు. ఇప్పుడు యేసునందున్నవారు ప్రతిదినం విశ్రాంతిని అనుభవించగలుగుతారు. యేసులోనికి రావాలి. విశ్రాంతిని మనం అనుభవించాలి. యేసు నెమ్మదిస్తాడు. కాబట్టి అవిధేయతల వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవరు పడిపోకుండా ఉండాలంటే, ఆ విశ్రాంతిలో ప్రవేశించాలంటే జాగ్రత్తగా ఉండాలి. అవిశ్వాసం రాకుండా జాగ్రత్త పడాలి. అవిధేయత రాకుండా జాగ్రత్త పడాలి. విశ్వాసులారా వింటున్నారా? ఆనాటి యూదులకు, ఇశ్రాయేలీయులకైతే ఒక దేశాన్ని సూచనగా చూపించి విశ్రాంతి అన్నాడు దేవుడు. అలాగే ఒక శనివారం సబ్బాతు అని పిలిచే ఒక దినం వారికి విశ్రాంతి. మరలా 6 దినాల ప్రయాస. మరలా ఒక దినం విశ్రాంతి. ఇది దేనికి సూచన అంటే ప్రభు తన కార్యాలన్నీ ముగించి విశ్రమించాడు. అంటే పని చేసి పని పూర్తి చేశానని చెప్పడానికి గుర్తు అది. మనం కూడా ఆయన పనులన్నీ జరిగించాలి. అయితే మనకు ఒక దినానికి సంబంధించిన విశ్రాంతి కాదు. ఒక ప్రాంతంకి వెళితే ఆ ప్రాంతంలో విశ్రాంతి వస్తుందని కాదు. యేసునందున్నవారు ఎల్లవేళలా సంతోషంగా, ఆనందంగా, సుఖజీవనంతో గడిచే సంవత్సరాలతో నెమ్మదిగా ఉంటారు. ఒకవేళ శ్రమలెదురైనా, కొన్ని ప్రయాసలెదురైనా ప్రతి దాంట్లోనూ నెమ్మదిగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు వాగ్దానం చేయబడిన విశ్రాంతి ఒక స్థలానికో, లేదా ఒక వారానికో, వారంలో ఒక దినానికో పరిమితమైందేమో గానీ, మనకు వాగ్దానం చేయబడిన విశ్రాంతి క్రీస్తే. ఈ క్రీస్తునందున్న వారు ఆనందంగా ఉంటారు. చూడండి దావీదు కీర్తన జ్ఞాపకం చేసుకొనండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలదన్నాడు. పచ్చిక గల చోట్ల పరుండు చేస్తాడు. శాంతికరమైన జలాలకు నడిపిస్తాడు. నీతి మార్గంలో నన్ను నడిపిస్తాడు అన్నాడు కదా! అనగానే మరల ఇలాగంటాడేంటి? గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినా భయపడను. ఎందుకు గాఢాంధకారం వచ్చింది? ఎందుకంటే నేను కొనసాగే యాత్రలో నా దేవుడు తోడు. ఆనందాలు వస్తాయి, లోయ అనుభవాలొస్తాయి. మరలా తర్వాత వచ్చినానికెళ్తే శత్రువులు ఎదుట అంటాడేంటి? అంటే యెహోవా ఉంటే శత్రువు ఉంటాడా? శత్రువు ఉన్నా నాకు జయముంటుంది. నేను ఏ పరిస్థితి అయినా నెమ్మదిగా ఉంటా అని చెప్తున్నాడంటే విశ్రాంతి దావీదుకి స్థలంకుందా? లేదా ఒక ప్రదేశానికో, ఒక దినానికో కాదు. విశ్రాంతి దేవునిలో. మనం కూడా అదే అర్థం చేసుకోవాలండి. యేసునందున్నవారు నెమ్మదిగా ఉంటారు. యేసునందున్నవారు అన్ని కాలాల యందు, అన్ని పరిస్థితుల యందు శాంతంగా ఉంటారు. యేసునే మనకు వాగ్దానం చేస్తున్నాం. యేసుని చూడండయ్యా! మోషేని చూస్తామంటారు. యెహోషువని చూస్తామంటారు. ధర్మశాస్త్రాన్ని చూస్తామంటారేంటి? యేసుని చూడండి. వాళ్ళు పడిపోయారు. వాళ్ళు పడిపోయింది తొట్రుపాటు ఎందుకంటే వాళ్ళ అవిధేయత, మాట వినని తత్వం. అలాగే నమ్మకం లేని తత్వం. మనం అలాగుండొద్దు. ఈయన్ని నమ్మండి. ఈయన మోషే కంటే గొప్పవాడు, ఉన్నతమైన వాడు. ఈయన యెహోషువ కంటే గొప్ప నాయకుడు, రాజుల రాజు, రారాజు. ఈయన అపోస్తలుడు, ఈయన ప్రధాన యాజకుడు. ఈయన్ని నమ్మండి. జాగ్రత్తగా ఉండండి. ఈయన మాటలు నమ్మండి. ఈయన ద్వారా విశ్రాంతి కలుగుతుందంటూ యేసును చూపిస్తున్నాడు పౌలు. 12వ వచనం దేవుని వాక్యం నమ్మాలి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైనది, బలము గలదై, రెండంచులు గల ఎటువంటి ఖడ్గమును కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయముల యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. మనము ఎవనికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులు సమస్తమునకు మరుగు లేక తేటగా ఉన్నవి. ఆకాశ మండలము గుండిన ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఆయన మనము ఒప్పుకొనిన దాన్ని గట్టిగా చేపట్టుదుము. గనుక మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపడదాము. 15వ వచనం మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలెనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. ప్రియ విశ్వాసులారా,
దేవుని దేవునితో మనం బంధం ఏర్పాటు చేసుకోగలుగుతాం. దేవునితో ఉండటమే నిజమైన విశ్రాంతి. ఈ దేవునిలోనికి మనం రావాలంటే దేవుని వాక్యాన్ని శ్రద్ధ పెట్టాలి. దేవుని వాక్యాన్ని వినాలి, నమ్మాలి. ఈ వాక్యం బలమైనది, సజీవమైనది. బలమైనదంటే బలమిస్తుంది. సజీవమైనదంటే జీవింపచేస్తుంది. ఈ వాక్యం వాడిగల రెండంచుల ఖడ్గం. ఇది ప్రాణాన్ని, ఆత్మను వేరు చేస్తుంది. ఇది కీళ్లను, మూలుగను వేరు చేస్తుంది. పరిశోధిస్తుంది. హృదయపు తలంపులను పరిశోధిస్తుంది. వాక్యం ఎదుట మనల్ని మనం చక్కగా చూసుకోగలుగుతాం. మన లోపాలను సరిదిద్దుకోగలుగుతాం. వాక్యం ఎదుటే అన్నీ పొందుకోగలుగుతాం. అన్నీ మనం అందుకోగలుగుతాం. అలాంటి దివ్యమైన, శ్రేష్టమైన, అద్భుతమైన, బలమైన దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకొని, ఈ వాక్యం ఎదుట మనల్ని మనం శుద్ధి చేసుకోగలిగితే, మనం ఒకటి నమ్మాలి. మన దేవుడు అన్నీ చూస్తున్నాడు. అన్నీ ఆయన దృష్టికి మరుగైనదేమీ లేదు. ఆయన మనకు ఒక ప్రధాన యాజకుడు. ఆయన గొప్ప దేవుడు. ఆకాశ మండలము గుండా వెళ్ళాడు. తండ్రి దగ్గరికి వెళ్ళాడు. అత్యున్నతమైన నిత్య విశ్రాంతి స్థలంలోనికి ఆయన ప్రవేశించాడు. అక్కడ మహోన్నతుడగు దేవుని కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. అక్కడ మన కొరకు ప్రధాన యాజకుడిగా మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. ఈయన యేసు, ఈయన నరుడు. ఈయనకు మనలాంటి అనుభవాలున్నాయి. మన శోధనలు ఎలా ఉంటాయో ఆయనకి తెలుసు. మన కష్టాలు ఎలా ఉంటాయో ఆయనకి తెలుసు. మన ఇబ్బందులు, మన రోగాలు, బలహీనతలు ఎలాగుంటావో అన్నీ ఆయనకు తెలుసు గనక, ఆయన్ని వేడే వారందరికీ, ఆయన దగ్గరకొచ్చే వారందరికీ సహాయం చేస్తాడు. నెమ్మదిస్తాడు. అలాగ మనం ఆ నెమ్మదిని పొందుకోవటానికి ధైర్యంగా కృపాసనము యొద్దకు వెళ్ళగలుగుతాం. సమయోచితమైన సహాయాన్ని కోరుకొని పొందుకోగలుగుతాం. ఈ క్రీస్తే మనకు నిజమైన విశ్రాంతి. క్రీస్తు దగ్గరికి మనం వెళ్ళొచ్చు. ఏ సమయమైనా వెళ్ళొచ్చు. సమయానికి తగిన సహాయం ఆయన చేస్తాడు. ఆయన మనకన్నీ ఇవ్వగలడు. ఆయనకు అన్ని విషయాల్లో మనలాంటి అనుభవాలున్నాయి. మన బలహీనతలు ఆయన అర్థం చేసుకోలేని దేవుడు కాదు. మన కష్టాలు తెలియని దేవుడు కాదు. అన్నీ ఎరిగినవాడు. ఆయన ఉన్నతమైన మహిమ గలవాడే. అలాగే మనలాంటి మానవ శరీరాన్ని ధరించిన మానవుడిగా, దేవుడిగా ఆయనకి అనుభవాలున్నాయి. కాబట్టి ఈ యేసు దగ్గరికి రండి. ఈ యేసు మాట నమ్మండి. ఈ యేసు మాట మనకి జీవాన్నిస్తుంది, బలమిస్తుంది. మరో మాట, ఈ యేసు మాట అంటే దేవుని మాట, దేవుని వాక్యం మనల్ని కడుగుతుంది, శుద్ధి చేస్తుంది, పరిశోధిస్తుంది. అంటే ఈయన దగ్గరకొచ్చేవారు అవిధేయులుగా రాకూడదు, అవిశ్వాసులుగా రాకూడదు, పాపులుగా రాకూడదు. అవిధేయుడిగా వచ్చావా? అయితే విధేయుడు కావాలి. అవిశ్వాసిగా వచ్చావా? అంతకుముందు నీకు విశ్వాసం లేదేమో. ఇప్పుడు యేసు మీద విశ్వాసం ఉంచాలి. అంతకుముందు పాపంలో ఉన్నావా? ఇప్పుడు పాపాన్ని ఒప్పుకొని పరిశుద్ధపరచబడాలి. ప్రియ విశ్వాసులారా చూడండి, 3వ అధ్యాయంలో పౌలు గారు అంటున్నారు, మనం దేవుని యొక్క ఉన్నతమైన కృపను పొందుకోవాలి. దానికోసమే పరిశుద్ధమైన పరలోక సంబంధమైన పిలుపుతో పిలువబడ్డాం. పిలువబడిన మనం మోషేని కాదు చూడాల్సింది. మోషే కంటే గొప్పవాడు యేసుక్రీస్తు. యెహోషువను కాదు చూడాల్సింది. యెహోషువ కంటే గొప్పవాడు యేసుక్రీస్తు. దేవదూతల కంటే గొప్పవాడు. ప్రవక్తల కంటే గొప్పవాడు. ఈయన యాజకత్వపు పరిచర్య గురించి రాబోయే అధ్యాయాల్లో మరిన్ని వివరాలున్నాయి. వాటిని కూడా మనం ధ్యానం చేసుకుంటాము. అయితే ఈయన మనుషుల కంటే గొప్పవాడు, దేవుడు. ఈయన ఇస్తానన్న వాగ్దానాలన్నీ నిజమైనవి. కష్టాలొచ్చాయని వెనుదిరుగుతున్న యువ క్రైస్తవులారా, మీరు వినండి. ఈయన దగ్గరికి రండి. ఈయనలో విశ్రాంతి ఉంది. ఈయన అలనాడు ఇశ్రాయేలు ప్రజలకు నెమ్మదిస్తాను, రండి మీకు మంచి దేశాన్ని ఇస్తానంటే వారు నమ్మల, వెళ్ళల. ఆయనలో లేరు వాళ్ళు. ఆయన మాట మీద విశ్వాసం లేదు. ఆయన మాటకు వారు అవిధేయులయ్యారు. అందుకే వారు రాలిపోయారు. మనం అలాగుండకుండా మనం ఆయన మీద నమ్మకం ఉంచితే, మనం ఆయన మాటకు లోబడితే, ఆ వాక్యం మనల్ని శుద్ధి చేస్తుంది. శుద్ధి చేయబడిన మనల్ని ఈయనలోకి ఆహ్వానిస్తాడు. ఈయనే నిజమైన విశ్రాంతి. యేసునందున్నవారు నెమ్మదిగా ఉంటారు. అటు ఈ 2 అధ్యాయాలు అనేకమైన వివరాలతో, చరిత్రతో, వాగ్దానాలతో రాస్తూ ఉన్నారు పౌలు గారు. ప్రియ విశ్వాసులారా, యేసే మనకు నిజమైన విశ్రాంతి. ఇది వారానికి ఒకరోజు కాదు, లేదా ఒక స్థలానికి పరిమితం కాదు. యేసునందు నీవెక్కడున్నా, ఏ సమయమందైనా విశ్రాంతిగా అంటే నెమ్మదిగా ఉండగలుగుతావు. యేసు అన్ని విషయాల్లో నీకు సహాయం చేస్తాడు. మరి ఈ యేసులోకి నీవు ప్రవేశించావా? ప్రవేశించాలి అంటే నీలో అవిధేయత, అవిశ్వాసం ఉండొద్దు. పాపం వలన భ్రమలుండొద్దు. పరిశుద్ధంగా ఉండు. వాక్యానికి లోబడు. విశ్వాసిగా జీవించు. యేసుని నమ్ము.
నీ నమ్మికే నిన్ను రక్షిస్తుంది. రక్షించబడిన నీకు నెమ్మదొస్తుంది. నెమ్మది యేసు ద్వారానే వస్తుంది. యేసే నెమ్మది. ఈ యేసుక్రీస్తుని నీవు నీ సొంత రక్షకుడిగా కలిగి ఉన్నావా? ఈ మాటలన్నీ శ్రద్ధగా ఆలకించి యేసుక్రీస్తు ప్రభువు దగ్గర నీవు ఈ ప్రభువులో స్థిరుడుగా, స్థిరురాలిగా ఉండి దేవునిలో నెమ్మది పొందుకోవాలని ప్రభువు అలాంటి నెమ్మది మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.